అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసినటువంటి సంపాదకీయాల ఆధారంగా ఈ వీడియోల్ని చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఇవాల్టి శీర్షిక మళ్ళీ దేశభక్తి ఉద్యమం రావాలి. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఒక చక్కటి సందేశాన్ని మీరు సొంతం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. గోమూత్రం ఆయుష్ను పెంచే పరిశుద్ధ ద్రవం. ఈ మాట మనమంటే ఏదో ఇది హిందువుల మూఢనమ్మకం అని తీసిపారేస్తాం. కానీ ఇది కేవలం మనమంటున్న మాట కాదు. ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా బోలెడన్ని పరీక్షలు పరిశోధనలు చేసి తేల్చిన మాట. అంతటితో వారు ఊరుకోలేదు. భలే గొప్ప విషయాన్ని కనిపెట్టాం, ప్రపంచంలో మేమే మేధావులం అని గోమూత్రాన్ని పేటెంట్ చేస్తారు. చూసారా, యుగాల నుండి మన దేశంలో నిరక్షరాస్యులైన అతి సామాన్యులకు సైతం తెలిసినటువంటి ఈ విషయం ఇప్పుడు వారి అపూర్వ మేధస్సు కొనుగొన్న వైజ్ఞానికాంశముగా మారిపోతోంది. అంతేకాదు, దానిపై పేటెంట్ను కూడా చేసేసుకుంటారు. అంటే వెనుకబడింది మనమేనని తేలిపోవడం లేదు. మనం విజ్ఞానంలో వెనుకబడలేదు, మనకున్న విజ్ఞానాన్ని గుర్తించడంలో బాగా వెనుకబడిపోయాం. గోమూత్రాన్ని పంచగవ్య ప్రాసనలో భాగంగా ఆయుర్వేదం పేర్కొంది. వివిధ ఔషధాలలో దాని వాడకాన్ని కూడా తెలియజేసింది. గోవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ ఇవన్నీ పంచగవ్యాలు. ఆవు పేడతో కల్లాపి జల్లడం, ఆవు పేడ పిడకలను ఉపయోగించటం ఈ దేశంలో ఆనవాయితీ. మన ప్రాచీన సంస్కృతిలోని పలు అంశాలు ఇలాగే పరాయి వారి సొత్తుగా ఇంకా ప్రత్యక్షమైతే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు అవి మనవి అని కూడా మరచిపోయేటంత ఉపేక్ష, నిర్లక్ష్యం మనకి నిండుగా ఉన్నాయి. ఇదేదో చిన్న విషయంగా భావించవద్దు. ఇక్కడి నుండే మనం కాస్త ఆలోచించి మనలోని అలక్ష్య ధోరణిని తొలగించుకోవాలి. ఇలా చూస్తూ ఊరుకుంటే కొంతకాలానికి ఓంకారం అతి గొప్ప శబ్దంగా ఈ విదేశీయులు పరిశోధించి కనిపెట్టాము అంటారు. అవును అంటాం మనం. మన ఔషధులు, తపస్సుతో ఆవిష్కరించిన పలు అంశాలు అన్నీ కూడా పడమటి ముద్రలు వేసుకుని మన ముందుకు వస్తాయి. అప్పుడు శంఖంలో పోసిన తీర్థాల్లో కళ్ళకద్దుకొని స్వీకరిస్తాం. ఎందుకంటే మనం ఉదయించే సూర్యునికి ఏనాడో వెనుదిరిగాం. పడమటనే సూర్యుడు ఉదయిస్తాడని రూఢి చేసుకుని అటే చూస్తున్నాం. మన సూర్యుని వారు అద్దంలో చూపిస్తే అదే సూర్యోదయం అనుకుంటున్నాం. గోవును పవిత్రంగా చూసే మన సంస్కృతిలో గోమూత్రం పరిశుద్ధ పవిత్ర ద్రవ్యం. ఈ మాట మనమంటే హిందుత్వం అని మతముద్ర వేస్తారు. గోవధను అరికట్టమని ఇప్పటికీ ఆక్రోశిస్తూ ఉన్నాం. ఎవరు విన్నారు? శోకించవలసిన విషయం ఏమిటి అంటే, భారతీయమైన ఏ అంశాన్ని స్పృశించినా, ప్రాచీనముగా ఈ నేల సాధించుకున్న ఏ గొప్పతనాన్ని కీర్తించినా వెంటనే హిందూ ఛాందస భావం అనడానికి సిద్ధపడుతున్నారు. అలాగే మన విద్యలన్నీ, విజ్ఞానాలన్నీ దూరం చేసుకుంటున్నాం. దానిని విస్తృతపరచడానికి, ప్రచారము కల్పించి పరిశోధనలకు అవకాశాలు ఏర్పరచడానికి ప్రభుత్వ పరంగా కానీ మరే విధంగా కానీ ప్రోత్సాహం లభించదు. ఈ దేశంలో అనాదిగా ఒక సంస్కృతి ఉంది. దానిలో అపార విజ్ఞానం ఆచారాలుగా, అలవాట్లుగా, సంప్రదాయాలుగా, నమ్మకాలుగా ప్రవహిస్తోంది. దురాక్రమణల ద్వారా కొత్త మతాలు ప్రవేశించి వేళ్ళూనుకున్నాక ఇక్కడి సంస్కృతి అంతటికీ ఒక మతంగా ముద్ర వేశారు. అంటే ఈ నేలకు సహజమైన, ఈ నేలకు మాత్రమే సొంతమైన అసలు సంస్కృతిని మత ముద్రతో పక్కన పెట్టేశారు. ఎంతటి ప్రమాదం ఏర్పడిందంటే, ఈ భూమి పురాతనముగా సాధించి ప్రతిష్ఠించుకున్న జ్ఞానశక్తి అంతా కూడా వ్యర్థమైనదనే అభిప్రాయం మన వాళ్లలోనే ప్రబలింది. అంతా చాదస్తమని తోసిపుచ్చి సమాజం నిర్లక్ష్యం చేస్తుంటే, మత ప్రాతిపదికన ఏ అంశాన్ని అంగీకరించని అంధత్వం రాజ్యం ఏలుతుంటే అసలైన భారతీయత అనాథ అవుతోంది. ఇతర దేశాలు ఆటవిక దశలో ఉన్న కాలంలో పరిపూర్ణ భౌతిక విజ్ఞానముతో పాటుగా ఆధ్యాత్మిక ప్రగతిని సైతం సాధించిన వేద భూమి మనది. ఈ చారిత్రక సత్యాన్ని మనమే ఇప్పుడు ఒప్పుకోనంతగా మన రక్తాల్లో పరభావ దాస్యం నిండిపోయింది. ఈ దేశాన్ని దెబ్బతీయడానికి రాక్షస ప్రవృత్తి కలిగిన విదేశీయులు మొదటిగా మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. మనం సాధించుకున్న ప్రతి దానికి మూఢనమ్మకం క్రింద జమ చేశారు. వృధా జీవులమని, మనలను వారే ఉద్ధరిస్తారని భ్రమ కల్పించారు. ఆ భ్రమ మనల్ని ఇప్పటికీ వదలలేదు. స్వతంత్రత మన బుద్ధులకి ఇంకా రాలేదు. ఈ దశలో బయలుదేరినటువంటి రాజకీయ అంశాలన్నీ ఈ న్యూనతాభావాన్ని పెంచి పోషించింది. ఇలా తమ విలువని తాము తెలుసుకోలేని జాతి పతనమై తీరుతుంది. ప్రపంచంలో పలువురు మేధావులు ఇప్పుడిప్పుడే పరిశోధనా నేత్రాలతో సత్యాలను ఆవిష్కరిస్తూ ఉన్నా కూడా మన ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఏమాత్రం స్పందించినా మత ముద్ర పడుతుందని, అది రాజకీయ లబ్ధికి దూరం చేస్తుందని ముడుచుకుపోతూ ఉన్నారు. ఇప్పుడు తక్షణం మేల్కొనవలసింది యువతరం. చిన్ననాడే విదేశాల్లో ఒక కాలు ఉంచి మరో కాలు మన దేశంలో వేసి చదువులు సాగిస్తున్న యువతరానికి, వారిని, వారి బుద్ధుల్ని పరాయి దేశాల వైపే తోలుతున్న తల్లిదండ్రులకి కనువిప్పు కలిగితేనే ఇది సాధ్యమవుతుంది.
భారతీయ ప్రాచీన విద్యలలోని సార్వకాలిక సార్వజనీన విలువలను వెలికి తీసి రుజువు చేయడంలో యువతరం చైతన్యవంతమైనటువంటి పాత్ర పోషించాలి. ఒక ఉద్యమంలాగా ఉత్సహించి ఇన్నాళ్ల స్తబ్దతని తొలగించాలి. మరో గురు సందేశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అందరికీ నమస్కారం.